తెలంగాణ కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో మళ్లీ ఏఐసీసీ ఆఫీస్కు రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో మళ్లీ ఏఐసీసీ ఆఫీస్కు రేవంత్ రెడ్డి వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఢిల్లీలో అసలు ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ సునీల్. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో అగ్రనేతలతో రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరొక డిప్యూటీ సీఎం మిత్రే ప్రమాణ స్వీకారం చేశారు. లేకపోతే వారితో పాటు మరొక 4 నుంచి 5 వరకు కూడా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి. దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కానీ అన్ని పర్యటన ముఖ్యంగా ఢిల్లీలో అన్ని సమావేశాలు ముగించుకొని హైదరాబాద్ కి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డిని మళ్ళీ హుటాహుటిన ఏఐసీసీ నుంచి అగ్రనేతలు పిలవడం జరిగింది. దీంతో మరొకసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా మరోసారి ప్రధానంగా మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పు పైన మరోసారి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఒకటేసారి 5 ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక పూర్తి స్థాయిలో మొత్తం క్యాబినెట్ ని విస్తరించి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తారా అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పండి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు.